సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతు బంధు 2 నెలలు 3 ఎకరాలు సాగుతున్న రైతు బంధు. తెలంగాణలో తాండా గ్రామానికి చెందిన రైతులు రాజయ్యకు 5 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. వ్యవసాయంలో వరి నాటేసేందుకు 2.5 ఎకరాలు సిద్ధం చేసుకున్నాడు. వరి నాటే సమయం ఆసన్నమైంది. నాటు వేసే కూలీలకు ఎరువుల బస్తాకు డబ్బులు అవసరమవుతాయి. పెట్టుబడి సాయం కోసం నిరీక్షణ అరకొర అందడంతో రైతన్న అవాకు. నాగర్ కర్నూలు జిల్లాలో 3,22,724 మంది, 3 ఎకరాల లోపు ఉన్నవారు 53,617 మంది కర్షకులు. విశ్వాసాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ సర్కారు. అయితే తాండ్ర గ్రామానికి చెందిన రైతు రాజయ్య 5 ఎకరాల వ్యవసాయం పొలం ఉంది. యాసంగిలో వరి నాటేసేందుకు 2.5 ఎకరాలు సిద్ధం చేసుకున్నాడు. వరి నాటే సమయం ఆసన్నమైంది. నాటేసే కూలీలకు ఎరువుల బస్తాకు డబ్బులు అవసరమవుతాయి. ఈ రైతు బంధు డబ్బు ఖాతాలో జమ కాలేదు. చేతిలో చిల్లి గవ్వవు లేదు. ఒకరిద్దరు స్నేహితులను అడిగి చూశాడు, ఫలితం లేదు. ఇంటికి వచ్చి ఏం చేయాలి దేవుడు అంటూ దీనంగా కూర్చున్నాడు. రాజయ్య బాధను గమనించిన అతని భార్య మెడలో పసుపు కొమ్ము కట్టుకొని బంగారు పుస్తల తాడు భర్త చేతిలో పెట్టింది. ఆమె వంక బాధతో చూస్తూ రాజయ్య పంట చేతికి రాగానే విడిపించి ఇస్తానని సర్ది చెప్పాడు. ఆ తర్వాత గుండెను బండ చేసుకొని వ్యాపారి వద్ద కుదువ పెట్టుకొని కల్వకుర్తికి వెళ్ళాడు. రైతు బంధు సాయం ఆలస్యం అవుతుండడంతో ఇది కేవలం రాజయ్యకు వచ్చిన కష్టం కాదు, దాదాపు రైతులందరి పరిస్థితి ఇదే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి అమలు కాని హామీలను అర్థమవుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు పెట్టుబడి సాయం రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకి 10,000 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన నోటి మాటలుగానే మిగిలిపోయాయి. ఇక చేసేది లేక కేసీఆర్ ప్రభుత్వం అందించిన విధంగానే ఎకరాకు 5,000 రూపాయల చొప్పున 2023లో డిసెంబర్ 12న రైతు బంధు సాయాన్ని సర్కారు వేస్తుంది. అయితే ఇది అలానే అయితే ఇంకా 3 ఎకరాల వరకు మాత్రమే ఈ సాయం అందించింది. ఇది ఇలానే కొనసాగితే ఏడాది పూర్ణ కూడా రైతు బంధు కోసం కర్షకులు ఎదురు చూడాల్సిందే. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.